వివిఎస్ లక్ష్మణ్ కు పెద్ద బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. మరోవైపు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పదవీకాలం పొడిగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్లో బీసీసీఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. తొలుత లక్ష్మణ్ ను చీఫ్ సెలెక్టర్గా లేక ప్రధాన కోచ్గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా నియమిస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ లక్ష్మణ్ ను బీసీసీఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమిస్తారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా క్రికెట్ నిర్వహణకు సంబంధించిన కీలక బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ నియమితులైన వారు పర్యవేక్షించాలి. సీనియర్ జట్టు, సెలెక్టర్లు, కోచ్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వివిధ దశల్లోని క్రికెటర్లతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. ప్రతిభను గుర్తించడం, క్రీడాకారుల అభివృద్ధికి సహకరించడం, వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చేలా ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపై ఉంటుంది. అయితే సీఈఓలో ఇప్పటికే ఇలాంటి బాధ్యతల్లోనే లక్ష్మణ్ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.